నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. ఉపాధి కరువై బతికే మార్గం లేక మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ 4-5 నెలల కాలంలో 5గురు నేత కార్మికులు ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యని మనం ఏమందాం? ఈ రాజకీయాలు, ఈ ప్రభుత్వ హత్యలుగానే మనం చూద్దామా? ఎందుకు ఈ ప్రభుత్వాలకు, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వానికి కావచ్చు, రాజకీయాలకు నేతన్నపై ఇంత వివక్ష? సిరిసిల్లలో ఇప్పటికే 4 నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఉపాధి కరువై. అదే సిరిసిల్లలో పనిచేసేటువంటి ఒక నేత కార్మికుడు కొత్తపల్లి, కరీంనగర్ కొత్తపల్లి దగ్గరలో ఉన్నటువంటి నేత కార్మికుడు బొల్లబత్తిన వెంకటేశ్వర నేత కార్మికుడు ఉపాధి కరువై రైలు కింద పడి చచ్చిపోయాడు. ఇక్కడ నేత కార్మికులకు ఏం చెప్తున్నంటే, ఏమయ్యా నేత కార్మికులారా, బతికే దమ్ము లేదా? చచ్చిపోయే ధైర్యం ఉన్న మీకు బ్రతుకు పోరాటం చేసే ధైర్యం ఎందుకు లేదు? నేను ఒక మాట స్పష్టంగా చెబుతున్నా. నిన్న సిరిసిల్లలో చాలామంది మెసేజ్లు పెట్టాను. అన్నా, మా బతుకుని ఎవడు మార్చాడన్నా, మా బతుకులు గింతే అన్నా. అరే, నీ బతుకులు ఎవడెందుకు మారుతాడు? నీ బతుకు నువ్వే మార్చుకోవాలి, నీ తలరాత నువ్వే మార్చుకోవాలి. మేమున్నది కేవలం భరోసా ఇవ్వడానికే, మీకోసం కొట్టడానికే మేము ఉన్నాం. కానీ మీరు గొంతు విప్పితేనే మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీరు గొంతు విప్పకుండా మీ సమస్య పరిష్కారం కానే కాదు. ముఖ్యమంత్రిని కూడా దించుతాం, దిగి రావాలి, అంత దమ్ము మాకున్నది. కానీ నేత కార్మికులారా, ఎందుకు మీరు మీ బాధలు మీ లోపల ఎగుక్కొని లోపల ఇట్లా కూర్చుంటున్నారు? చేతగాకి ఇట్లా ఆత్మహత్య చేసుకుంటున్నారు. చచ్చిపోయే ధైర్యం ఉన్న మీకు, ఆత్మహత్య చేసుకునే ధైర్యం ఉన్న మీకు, మీ బాధలు బయటికి ఎప్పుడే ధైర్యం ఎందుకు లేదు? ఇది కొద్దిగా మాకు బాధ కలుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఇక్కడ లొటపీస్ గాడు, తోకమట్టగాడు, ఫాల్తు నా కొడుకులు. ఏం పొన్నం ప్రభాకర్ 365 రోజులు పని చెప్పిన సిరిసిల్ల కాడ ఏది? తుమ్మల నాగేశ్వరరావు సగం ఎత్తోడా? నీ గురించి మాట్లాడడానికి నాకు ఒళ్ళంతా కంపరం పుడుతుంది. నేను ఒకటే చెప్తున్న ప్రభుత్వానికి, నేను గతంలో హెచ్చరించినాం, తెలంగాణ రాష్ట్రంలో మా నేత కార్మికుడు మరొకసారి ఆత్మహత్య చేసుకుంటే మేము తీసుకునేటువంటి నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది చెప్తున్నా. మేము మీ బాధ మీ నోటి నుంచే వినాలి. మీ ఆవేదన, మీ కన్నీళ్ళు, మీ కుటుంబ పరిస్థితి మీ నోటి నుంచే రావాలి. ప్రభుత్వాన్ని కదిలించాలి, మీ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయాలి. అది మా ముందున్న తక్షణ కర్తవ్యం. కానీ మీరు గొంతు విప్పకుండా సాధ్యం కాదు. మిత్రులారా, నేత కార్మికులారా, ఆలోచించండి. ఆత్మహత్య చేసుకున్న ధైర్యం ఉన్న మీకు గొంతు విప్పే ధైర్యం ఎందుకు లేదు? రండి నేత కార్మికులారా, గొంతు విప్పండి. మీకోసం మేమున్నాం. ఆత్మహత్య ఎవరు చేసుకోవద్దు. మీకు ఏ సమస్య సరే 24/7 మేము అందుబాటులో ఉంటాం. కానీ ఎవరు ఆత్మహత్య చేసుకోకండి.